మన తెలంగాణలో వెదర్‌కి సంబంధించిన అప్డేట్ చాలా భయంకరంగా ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు వడదెబ్బ తగిలి. ఇది చాలా దారుణం. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు కాన్స్టెంట్‌గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ ఆ ఫ్లక్చుయేషన్స్ కనిపించట్లేదు. కాన్స్టెంట్‌గా ఉష్ణోగ్రత పెరగడం అన్నది అత్యంత ప్రమాదకరం. దాంతోపాటు వడగాడ్పులు వీస్తున్నాయి. సో వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట తిరగకపోవడమే చాలా మంచిది. వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూల్ డ్రింకులు వీటికంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే కొంత చల్లదనం వస్తుంది బాడీకి. 2 రోజులు వడగాడ్పులట. ఇప్పుడు నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఇవాళ రేపు మరో రకంగా ఉంటుందట. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట. రాష్ట్రంలో భానుడి సెగలు పెరుగుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు పగలు వడగాడ్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 44.5. సో దాని తర్వాత ఇది సాధారణం కన్నా దాదాపు 3.6 డిగ్రీలు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మంలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయట. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వడదెబ్బతో 7గురు చచ్చిపోయారు. మొన్న అయితే 7గురు చచ్చిపోయారు నిన్న. పాపం అంతా కూలీ పని చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఇందులో ఉన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలు రాష్ట్ర ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వడదెబ్బకు 7గురు చనిపోయారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆస్టా గ్రామానికి చెందిన గంగారాం 55 ఏళ్ళు, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన కల్లెం రమేష్, ఖమ్మం జిల్లా మధిరపట్నం రామనాథం వీధికి చెందిన శేషాచారి 80 ఏళ్ళు, 37 ఏళ్ళ అబ్బాయి కూడా చనిపోయింది గోదావరి ఖనిలో. 35 ఏళ్ళు తిమ్మంపేటకు చెందిన రవలి అమ్మాయి 35 సంవత్సరాలు. సో చాలా దారుణంగా ఉన్నది వెదర్. ఎండలు మండుతున్నాయి, వడగాడ్పులు వీస్తున్నాయి. సో మీరు ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకైతే ఈ మెడికల్ రిప్లు మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకైతే చాలా ఇంకా దారుణం ఏంటంటే జొమాటో, స్విగ్గీకి సంబంధించిన ఈ ఎవరైతే గ్రిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఈ ర్యాపిడోలు. సో ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ఎండ ఎక్కువగా ఉన్నది ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఇంట్లో ఉండడమే బెస్ట్. ప్రాణం కంటే విలువైంది ఏం లేదు కదా.